మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో ఒక దారుణం జరిగింది. అది కూడా ఒక విచిత్రంగా జరిగింది సార్. ఒక లక్ష్మీ ప్రసన్న అనే ఆమెని ఒక 2 సంవత్సరాల పాటు అసలు భోజనం అనేది ఏం పెట్టకుండా మార్చేసి అలాగా చంపేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ 2 సంవత్సరాల పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టించుకోలేదా? అసలు ఏం జరిగింది సార్? ఈ అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న అండి, 37 ఏళ్ళు. తనది నేటివ్ వచ్చి ఈ ఖమ్మం కాదు, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లాలోనే కల్లూరు మండలంలో ముచ్చవరం గ్రామ పంచాయతీలో విశ్వనాథపురం అనే గ్రామం. ఈ అబ్బాయి పేరు పూల నరేష్ బాబు. ఇతంది కాన్పేట. సో వీళ్ళిద్దరికి 2015లో పెళ్ళయింది. అంటే 10 ఏళ్లకు ముందు పెళ్ళయింది. తర్వాత 2016లో వీళ్ళకి ఒక పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాపకి 9 ఏళ్ళు. సో వీళ్ళు పెళ్ళైనాక 6 సంవత్సరాలు భార్య వాళ్ళ ఇంట్లోనే ఇల్లరికం ఉండిపోయాడు. అతను బానే ఉన్నారు అప్పుడంతా, ఏదో చిన్న చిన్న గొడవలు తప్ప బానే ఉన్నారు. అయితే 3 ఏళ్లకు ముందు అశ్వరావుపేటలో వీళ్ళు కాపురం పెట్టారు. 3 ఏళ్లకు ముందు. అయితే 1 year వరకు కూడా 1 year ముందు వరకు, అంటే 2 ఏళ్లకు ముందు వరకు కూడా వీళ్ళు పోయినాక 1 year ఫోన్లలో ఈమె మాట్లాడడం అదంతా ఉండేది, బాగానే ఉండారు. అయితే 2 ఏళ్ల నుంచి ఈమె ఫోన్లలో టచ్లోకి రావట్లేదు. ఏమన్నా అడిగితే ఇక్కడికి పోయింది, అక్కడికి పోయింది, హాస్పిటల్కి వెళ్ళింది, హెల్త్ కొద్దిగా ఇబ్బంది ఉంది, ఇలాగే చెప్తున్నారు తప్ప వీళ్ళని కలవనీ లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సడన్ గా నిన్న ఫోన్ చేసి మీ అమ్మాయి ఇట్లా మెట్ల మీద నుంచి పడిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అని చెప్పారు. తర్వాత ఫోన్ చేసి చనిపోయింది అని చెప్పారు. మేము వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఎముకల గూడులాగా ఉంది. పిడికిడికి అసలు మేము గుర్తుపట్టలేకపోయినాం అమ్మాయిని. ఎముకల గూడులాగా ఉంది. అంటే ఈ 2 ఏళ్ల పాటు వీడు మాకు చూపించకుండా హింస పెట్టారు. ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఫుడ్ పెట్టకుండా మార్చి చంపేశారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ నాన్న వాళ్ళు ప్రధానంగా ఆరోపించేది ఏమంటే, ఈ మొగుడు పూల నరేష్, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ విజయలక్ష్మి, వాళ్ళ అక్క దాసరి భూలక్ష్మి, బావ శ్రీనివాసరావు, వీళ్ళతో కలిసి ఉంటున్నారు అనమాట. వీళ్ళు అక్క బావల ఇంట్లో వీళ్ళు కూడా లక్ష్మీ ప్రసన్న వాళ్ళ భర్త నరేష్ కలిసి ఉంటున్నారు, ఉమ్మడి కుటుంబం లాగా. సో అందరూ వాళ్లే కదా, ఈ అమ్మాయి ఒకటే, మిగతా 4 అత్త, ఆడబడుచు భర్త, మొగుడు, ఈ 4 కలిసి ఈ అమ్మాయిని అదనపు కట్నం తేవాలని టార్చర్ చేస్తున్నారు. ఈ అమ్మాయి నేను మా వాళ్ళని అడగను, ఇప్పటికే పెళ్ళైనప్పుడు ఈ అమ్మాయికి 10 లక్షల డబ్బులు, తర్వాత ఒక మామిడి తోట, 2 ఎకరాల మామిడి తోట, ఒక 1/2 ఎకరా పొలము, 10 లక్షలు విలువ చేసి గోల్డ్ ఇచ్చారు. ఇంత మళ్ళీ అడగమంటే నేను అడగనని ఈ అమ్మాయి చెప్పడంతో మొత్తం సంబంధాలను కట్ చేసి ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపేసి హెల్త్ బాగాలేదు చనిపోయిందని చెప్పేస్తే అనేది ప్లాన్ వేసుకున్నారు. ఈ ప్లాన్ లో వీళ్ళందరూ కుమ్మక్కై ప్లాన్ ని అమలు చేశారు. కాకపోతే ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, తల్లిదండ్రులు 2 ఏళ్లుగా, ఈ అమ్మాయి తల్లిదండ్రులు 2 ఏళ్లుగా అమ్మాయి టచ్ లో లేకపోతే ఇవాళ ఉన్న కమ్యూనికేషన్ కి, ఇవాళ ఉన్న ట్రాన్స్పోర్ట్ కి ఎంతసేపు అండి అశ్వరావుపేట పోవడం. సో వెళ్ళి ఎందుకు వీళ్ళు నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి చూస్తా ఉంటే తెలిసిపోయేది కదా. ఇంత కడుపు మార్చి చనిపోయే వరకు వీళ్ళేం చేస్తున్నారు అన్న డౌట్ అయితే వస్తుంది. అంటే మనకు అన్ని వివరాలు తెలియదు కాబట్టి మనం జడ్జిమెంట్ లేలేం, కానీ ఈ దీంట్లో ఉండే క్వశ్చన్స్ వచ్చి ఇప్పుడైతే వాళ్ళు ఆరోపిస్తున్నారు, నిజమే వీళ్ళు చిత్రహింసలు పెట్టుండొచ్చు, పెట్టినప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు, ఇవి ఎందుకు మనం ఈ ప్రశ్నలు రైజ్ చేయాల్సి వస్తుందంటే వీళ్ళని తప్పు పట్టడం ఇంకోటి కాదు. మామూలుగా ఇవాళ చాలా మంది ఏంటంటే పరువనో ఇంకోటనో తల్లిదండ్రులు ఒకసారి మన పాపని ఇచ్చేసిన తర్వాత నువ్వు చావో రేవో నువ్వు అక్కడే ఉండు, నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వు, కొంచెం 2 దెబ్బలు కొడితే భరించు అని చెప్పిస్తా ఉండారు తప్ప, నువ్వు ధైర్యంగా నిలబడు, నీకేమైనా ఇబ్బంది ఉంటే మా ఇంటికి వచ్చేయి, నువ్వు ఇండిపెండెంట్ బతకచ్చు, ఏమవుతుంది మొగుడు లేకపోతే ఏమవుతుంది అన్న ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వట్లేదు. రెండోది వాళ్ళని ఎప్పటికప్పుడు
ఈ ప్రాబ్లం లేకపోతే ఓకే, హ్యాపీగా లేకపోతే హ్యాపీగా ఉంటే అవును. వదిలేయచ్చు. కానీ ఆమె ఇబ్బందుల్లో ఉందని తెలుసు అని చెప్తున్నారు, వాళ్ళు హింసిస్తున్నారని చెప్తున్నారు. హింసిస్తున్నప్పుడు ఆమెను అక్కడే ఎందుకు ఇలా వదిలేశారు? ఆమె అంటే ఆమె ఏదో భయపడిందో మరి ఏమైందో, ఆమె సరెండర్ అయిపోయినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆమె అయినా ధైర్యం చేసి రావాల్సింది, వచ్చే అవకాశాలు ఆమెకు లేకపోవచ్చు. కానీ నేను ఇప్పుడు వీళ్ళ దాన్ని అనలైజ్ చేయడం కంటే కూడా దీని నుంచి మనం ఆడపిల్లలు గాని, ఆడపిల్లల తల్లిదండ్రులు గాని నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశాలు ఏంటంటే, మన బిడ్డనిచ్చినప్పుడు నిరంతరం ఆ బిడ్డ యోగక్షేమాల గురించి పట్టించుకోవడం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, మన వల్ల కానప్పుడు నలుగురిని అడగడం. ముందు అసలు ఆ అమ్మాయిని అక్కడ అటువంటి ఒక భయానకంగా ఉన్నప్పుడు అమ్మాయిని అక్కడి నుంచి తీసుకురావాలి. అది లేకుండా అక్కడే, ఎందుకంటే వాళ్ళు నలుగురు ఉన్నారు, ఈ అమ్మాయి ఒకటి, ఈ అమ్మాయిని హింసిస్తుంటే కూడా ఎవరు తెలియదు. సో ఇది ఒక రోజులో జరిగింది కాదు కదా, అంత ఎముకల గూడు. ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే మనకి ఒళ్ళు జలధరిస్తుంది. అంత ఎముకల గూడులాగా మార్చేశారంటే వాళ్ళు క్రానికల్ గా, అంటే ఎప్పటి నుంచో ఫుడ్ పెట్టకుండా ఆమెకి మార్చి చేసినట్టుగా అర్థమవుతుంది. ఇంత ఇన్హ్యూమన్ గా మనుషులు ఉంటారా అన్నట్టుగా బిహేవ్ చేశారు. సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు తమ కూతుర్ని ఇచ్చేసిన తర్వాత పరువుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రాణానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. పరువు ప్రాణం ఉన్నప్పుడు ప్రాణంకి ఇవ్వాలి తప్ప పరువుకి ఏముంది? ఇప్పుడు పరువు పోలేదా, ఇప్పుడు అందరికి తెలిసిపోలేదా నీ కూతుర్ని ఇలా మార్చి చంపారని? కాబట్టి వీళ్ళు ఎవరైనా కూడా వీళ్ళు ఏం జరిగింది మనకు తెలియదు, కానీ మామూలుగా ఏంటంటే కూతుర్ని ఇచ్చాము నువ్వేదో అడ్జస్ట్ అయి ఉండు అనేది చెప్పించడం కాకుండా, మన వైపు మన అమ్మాయిలో తప్పు ఉంటే చెప్పడం తప్పు కాదమ్మా, నీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు కూడా మార్చుకో అనేది చెప్పచ్చు, తప్పు కాదు. కానీ ముందు అసలు ఆ అమ్మాయిని మాట్లాడనివ్వాలి, ఆ అమ్మాయి సమస్యల్ని వినాలి. ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు రా, ఒకసారి ఇంటికి రా, మాట్లాడుకుందామన్నా, లేకపోతే వీళ్ళు వెళ్ళాలి. ఒకవేళ ఈమె పంపించకపోతే వీళ్ళు వెళ్ళి ఇది చేయాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా, వీళ్ళని కూడా వెళ్ళినప్పుడు రానికపోతే అర్థమవుతుంది. అట్లాగే చాలా మందిని నేను చూస్తుంటా, మా ఫ్రెండ్స్ ని, వాళ్ళ పెళ్ళైనా కూడా వాళ్ళ పిల్లలతో రోజు మాట్లాడే వాళ్ళు నేను చాలా మందిని చూస్తుంటా. రోజు ఏదో ఒక టైంలో ఫోన్ చేస్తారు వాళ్ళు, ఫోన్ చేసి ఏమో బాగున్నావని. మనవరాలను చూడడానికి కూడా వీళ్ళు వెళ్ళలేదా? 9 ఏళ్ళుగా మనవరాలు ఉంటే 2 ఏళ్ళుగా వెళ్ళలేదా? అమ్మాయి కూడా ఏం చెప్పలేదా? సరే, అదే ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ. అంటే మనకి ఇంకా సమగ్ర సమాచారం వస్తే ఇంకొంత తెలుసు, కానీ ఇప్పుడు వస్తున్న ఇదంతా ఏంటంటే అక్కడ ఎస్ఐ ఏయాతిరాజు చెప్పిన విషయాల మీద బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. సో ఇంకా సమగ్రమైన సమాచారం అయితే రావాలి. ఏదేమైనా తల్లిదండ్రులు కూతుర్ని ఇచ్చేసిన తర్వాత అక్కడ అత్తగారింట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక కన్ను వేసి పెట్టకపోతే, ఎప్పుడు కూడా ఆడపిల్లలకి ఒక ప్రొటెక్షన్, అంటే మనం ఈ అమ్మాయిని ఏదన్నా చేస్తే పలానా వాళ్ళు వస్తారా అని ఒక భయం కూడా అల్లుడికి లేకపోతే, అందుకనే లవ్ మ్యారేజెస్ లో ఈ ప్రాబ్లం ఉంటది. లవ్ మ్యారేజెస్ లో ఫస్ట్ డెమోక్రటిక్ గా అనిపిస్తాయి రిలేషన్షిప్స్, అంతా ఈక్వల్ గా ఉండడం అవన్నీ. ఒకసారి మ్యారేజ్ అయ్యి కొద్ది రోజులు దాటినాక ఎవరో ఒకటి డామినేట్ చేస్తారు, ఎక్కువ భాగం మగవాళ్ళు చేస్తారు డామినేషన్. సో స్త్రీలు సరెండర్ అయిపోవాలి. స్త్రీలకు గాని సపోర్ట్ సిస్టమ్ లేకపోతే వాడికి అర్థమవుతుంది ఈ అమ్మాయిని కొట్టినా తిట్టినా ఎవరు లేరు అనుకొని ఏం చేస్తాడు, అతను కంట్రోల్ చేయడం, కొట్టడం, తిట్టడం, అక్కడి నుంచి ఇంకా మొదలు పెడతాడు. ఒక అసలు రూపం అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఈ అమ్మాయికి ఏం సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. అందుకని చాలా మందికి నేను చెప్తుంటా, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి నువ్వు సపోర్ట్ సిస్టమ్స్ నీకు ఉండాలి. అమ్మాయిలకి ప్రధానంగా నీకు ఒక సెక్యూరిటీ ఉండాలి. నీకు బంధువులు ఉంటారా, ఫ్రెండ్స్ ఉంటారా, లేకపోతే ఏదన్నా మహిళా సంఘాల, ఏదో ఒక సెక్యూరిటీ సపోర్ట్ సిస్టమ్ లేకపోతే రిలేషన్షిప్స్ అల్టిమేట్ గా పవర్ రిలేషన్స్ అండి. ఎవరో ఒకరు డామినేట్ చేయడం, డెమోక్రాటిక్ రిలేషన్షిప్స్ అనేవి వెరీ రేర్. ఈవెన్ ఫ్రెండ్స్ మధ్యగానా ఎక్కడైనా కూడా ఎవరో ఒకరు డామినెంట్ గా, ఒకరు తక్కువగా ఉంటారు. ఇంకా భార్య భర్తలు అయితే ఇంకా ఘోరం, ఇంకా ప్రేమించుకున్న వాళ్ళు అయితే ఇంకా ఘోరం. ఎందుకంటే ఈ అమ్మాయికి బంధువుల సపోర్ట్ ఉండదు. నేను ఆ మధ్య కూడా ఒక సంఘటన చెప్పా, భార్యని కొడతా ఉన్నాడు వాడు. ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్, వాడిని కంట్రోల్ చేయడానికి లేకపోతే వాడిని ఆపడానికి అమ్మాయి వాళ్ళకి కావట్లేదు, భరిస్తూ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా, ఆమె బయటికి వచ్చే స్కిల్ సెట్ ఆమెకి లేదు. బయట వచ్చి బతకాలంటే ఆమె కొన్ని స్కిల్స్ ఏవో ఉండాలి. సపోర్ట్ సిస్టమ్ లేకపోతే స్కిల్స్ అన్నా ఉండాలి. స్కిల్స్ కూడా డెవలప్ కావు. చాలా మంది భర్తలు పెళ్ళైనాక భార్య స్కిల్ డెవలప్ చేయకుండా కూడా చూసుకుంటారు. వాళ్ళు చదవనివ్వరు,
వాళ్ళు వేరే స్కిల్ నేర్చుకునేవారు, నీకెందుకు అది అంటారు, లేకపోతే ఎక్కడికన్నా పోతే ఆడికెందుకు నువ్వు పోతున్నావు, ఈ సాగు చెప్పి నువ్వు అక్కడ బయటకు వెళ్ళి తిరుగుతావా, ఇవన్నీ కంట్రోల్ చేస్తారు. సో వీళ్ళకి స్కిల్ సెట్ డెవలప్ అవ్వదు, వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. అట్లాంటప్పుడు భర్త ఏం చేసినా తనినా కొట్టినా చంపినా అక్కడే పడుండాలని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులే దీన్ని ప్రధానంగా చూసుకోవాలి. అట్లాగే అమ్మాయిలు కూడా లవ్ చేసేటప్పుడు కానీ లేకపోతే పెళ్లి చేసుకున్నప్పుడు మన అమ్మ నాన్న చెప్తున్నారని గుడ్డిగా పెళ్లి చేసుకోకుండా ఇవన్నీ ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళ సిస్టమ్ ఏంటి, వాళ్ళ ఒకవేళ రేపు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం మనకి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది. అంటే లవ్ అనేది, లవ్ గానీ మ్యారేజ్ గానీ ఎంట్రీ మాత్రమే కాదు, ఎగ్జిట్ కూడా చూసుకోవాలి. ఒకవేళ అంటే వరస్ట్ కేస్ సినియర్ అంటారు, ప్రిపేర్ ఫర్ ద బెస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అని ఒక సామెత ఉంది. అంటే నువ్వు బెస్ట్ అనుకుంటావు కానీ వరస్ట్ కి కూడా నువ్వు రెడీగా ఉండాలి. వరస్ట్ సిచ్యువేషన్ ఏంటి, దానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా అనేది కూడా పెళ్లిలో ఇంపార్టెంట్. ఈ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా అవసరం. థ్యాంక్ యూ.